సో, హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఫిల్మ్ మ్యాట్రిక్స్ అకాడమీ. సో, క్విక్‌గా ఫస్ట్ నా గురించి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. దెన్ ఐ విల్ స్టార్ట్ టుడేస్ టాపిక్. సో, మైసెల్ఫ్ సుబ్బు కామని. సో, ఐ యామ్ ఎ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అండ్ వీడియో ఎడిటర్. సో, ఐ హావ్ 9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో, నేను ఎడిటర్‌గా వర్క్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో సిరీస్ ప్రొడక్షన్‌లో వర్క్ చేశాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్‌కి అరౌండ్ 1 ఇయర్. దెన్ ఐ మూవ్డ్ టు కార్పొరేట్ ఐబీ హబ్స్‌లో వర్క్ చేశాను. అండ్ దానిపై చైల్డ్ కంపెనీ నెక్స్ట్ వేవ్ మార్కెటింగ్ మొత్తం నేనే చూసుకున్నాను. ఎడిటింగ్‌లో పర్టిక్యులర్‌గా. సో, ఐ విల్ బి ద టీమ్ లీడ్ ఇన్ నెక్స్ట్ వేవ్ ఫర్ వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో ప్రొడక్షన్. సో, అండ్ నేను పర్సనల్‌గా ఐ మేడ్ ఫ్యూ షార్ట్ ఫిలిమ్స్. అందులో రీసెంట్ వర్క్స్ అండ్ బెటర్ వర్క్స్ అంటే 'కిస్మత్' అండ్ 'ఫియర్' అని 2 షార్ట్ ఫిలిమ్స్. యూ కెన్ ఫైండ్ దెమ్ ఇన్ యూట్యూబ్. అండ్ ఐ యామ్ ద ఫౌండర్ ఆఫ్ ఫిల్మ్ మ్యాట్రిక్స్ అకాడమీ రైట్ నౌ విత్ 50,000 ఫాలోవర్స్. సో, వి ఆర్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ డే బై డే. సో, నేను ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే అండర్‌స్టాండింగ్ స్లో మోషన్. సో, మనం జనరల్లీ వీడియో ఎడిటింగ్‌లో ఎక్కువ స్లో మోషన్ యూజ్ చేస్తాం. ఈ స్లో మోషన్‌ని కొంచెం బెటర్‌గా అర్థం చేసుకుందాం. ఇఫ్ యూ ఆర్ ఎ కంప్లీట్ బిగినర్, సో, కొంచెం కాన్షియస్‌గా వినండి. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో, ఎందుకంటే రైట్ నౌ స్లో మోషన్ లేకుండా వీడియోస్ ఉండట్లే. సో, ప్రతి వీడియోలో మనకి స్లో మోషన్ అనేది ఉంటూనే ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ స్లో మోషన్ మనం అచీవ్ చేసేటప్పుడు అసలు స్లో మోషన్ ఎందుకు చేయాలి అనేది ఫండమెంటల్ క్వెషన్. స్లో మోషన్ ఫండమెంటల్‌గా 2 కేసెస్‌లో యూజ్ చేస్తాం. టెక్నికల్‌గా అండ్ క్రియేటివ్ యాస్పెక్ట్స్‌లో మాట్లాడితే 2 ఫండమెంటల్ కేసెస్ ఉంటాయి. ఒకటి ఎమోషన్‌ని ఎంఫసైజ్ చేయడానికి స్లో మోషన్ యూజ్ చేస్తాం. సో, దీనికి నేను రెగ్యులర్‌గా చెప్పే ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎమోషన్ ఎంఫసైజ్ చేయటం అంటే దట్ కెన్ బి ఎనీథింగ్. ఒక చిన్న పాప అనుకుందాం. ఒక 1, 1 ½ ఇయర్ ఓల్డ్ బేబీ క్యూట్‌గా ఉంది. మంచిగా నవ్వుతుంది. సో, ఆ వీడియో నార్మల్ వీడియో. స్లో మోషన్ లేదు. సేమ్ వీడియో మనకి స్లో మోషన్‌లో ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కనిపిస్తుంది. సో, ఈ రెండిటితో కంపేర్ చేస్తే ఏది ఎక్కువ క్యూట్‌గా అనిపిస్తది మనకి? ఆబ్వియస్‌లీ స్లో మోషన్ ఉన్నది ఎక్కువ క్యూట్ అనిపిస్తది. సో, అంటే ఆ క్యూట్‌నెస్ అనేది ఇంకొంచెం ఎంఫసైజ్ అవుతుంది. సేమ్ వీడియో. బికాస్ ఆఫ్ స్లో మోషన్ ఎంఫసైజ్ అవుతది. లేదు మనం కమర్షియల్‌గా మాట్లాడితే ఇప్పుడు ఫిల్మ్స్‌లో మన ఫేవరెట్ హీరో నార్మల్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు. స్లో మోషన్‌లో నడుచుకుంటూ వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి ఎలివేషన్ మ్యూజిక్ వచ్చింది. ఏదెక్కువ హై ఇస్తది మనకి? ఆబ్వియస్‌లీ స్లో మోషన్‌లో చూసిందే ఎక్కువ హై ఇస్తది. సో, స్లో మోషన్ విల్ ఎంఫసైజ్ ద ఎమోషన్. ఎమోషన్‌ని డబుల్ చేస్తది. అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఒక పర్టిక్యులర్ డీటెయిల్‌ని క్లియర్‌గా చూడడానికి స్లో మోషన్ హెల్ప్ అవుతది. సో, పర్టిక్యులర్ ఎమోషన్ అంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ కాపీరైట్ నేను ప్లే చేయలేకపోవచ్చు. మనందరం 'బాహుబలి' మూవీ చూసే ఉంటాం. 'బాహుబలి' సెకండ్ పార్ట్ క్లైమాక్స్ ఫైట్‌లో ఒక రథం కొలాప్స్ అయ్యే సీక్వెన్స్ ఒకటుంటది. అంటే 'బాహుబలికి' 'బల్లాల దేవుడికి' మధ్యలో ఆ రథం మీద ఇద్దరు ఒక గాలిలో ఉండి సో, అది మొత్తం ఆ షాట్ మొత్తం స్లో మోషన్‌లో ఉంటది. సో, ఇప్పుడు స్లో మోషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ పోజెస్ ఏంటి ఈవెన్ అక్కడ స్లో మోషన్ ఉండడం వల్ల ఇంకా హై వస్తది సిట్యుయేషన్‌కి. సో, మధ్యలో ఒక షాట్ ఉంటది. ఇఫ్ యూ అబ్జర్వ్ అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ కుదిరితే మూవీ క్లిప్ చూడండి. ఇద్దరు గాల్లో ఉన్నప్పుడు వాళ్ళ స్పారోస్ అంటే బల్లేలు 2 విసిరేసుకుంటారు. 2 టచ్ అయిన పాయింట్ దగ్గర మనకి విజువల్ స్లో మోషన్ అవుతది. సో, ఎందుకు ఆ పర్టిక్యులర్ టచ్ అయిన పాయింట్ దగ్గర మనకు విజువల్ స్లో మోషన్ అవుతది అంటే, సో, బికాస్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ షాట్‌లో మనకేం కనిపిస్తది అంటే, 'బాహుబలి' ఫోర్స్ వల్ల బల్లాల దేవుడి స్పియర్ అనేది పగిలిపోతది. సో, ఆ పర్టిక్యులర్ షాట్‌లో స్లో మోషన్ చేయటం వల్ల వి కెన్ ఏబుల్ టు సీ దట్ ఇన్ఫర్మేషన్ క్లియర్‌లీ. 'బాహుబలి' ఫోర్స్ ఏంటి అనేది మనకు అర్థమవుతది. సో, దీస్ ఆర్ 2 ఫండమెంటల్ కేసెస్ మనం స్లో మోషన్ యూజ్ చేయడానికి. ఈవెన్ ఇప్పుడు రైట్ నౌ వెడ్డింగ్స్‌లో అందరూ స్లో మోషనే ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు వెడ్డింగ్స్‌లో ఎక్కువ స్లో మోషన్ యూజ్ చేస్తున్నారంటే చిన్న చిన్న మూవ్‌మెంట్స్ గూడా క్యూట్‌గా అనిపిస్తాయి. ఒక చిన్న స్మైల్, ఒక చిన్న గ్లాన్స్, ఒక చిన్న లుక్. నార్మల్‌గా చూసేదానికి, స్లో మోషన్‌లో చూసేదానికి ఆ ఎమోషన్ అనేది ఇంకా బెటర్‌గా కనిపిస్తది. దట్స్ వై వి ఆర్ యూజింగ్ స్లో మోషన్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ రైట్ నౌ. సో, ఇప్పుడు స్లో మోషన్ అచీవ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఫ్రేమ్ రేట్ గురించి తెలియాలి. ఫ్రేమ్ రేట్. ఫ్రేమ్ రేట్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఎఫ్‌పిఎస్ అంటాం. ఓకే.
కంట్రోల్ మైనస్ సారీ. ఓకే. ఫ్రేమ్ రేట్ అంటే మనం ఎఫ్పిఎస్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటాం. ఏంటి ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే జనరల్గా మన హ్యూమన్ ఐ ఫస్ట్ ఫ్రేమ్ అంటే ఏంటి? ఇది ఒక వీడియో నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. మనం నార్మల్గా ప్లే చేసినప్పుడు ఇట్స్ ఎ వీడియో. యాక్షన్. ఓకే, రెడీ 1 2 3. ఓకే, నేను ఎక్కడైనా ఒక దగ్గర పాజ్ చేశాను అనుకోండి, ఇట్స్ ఎ ఫ్రేమ్. ఒక ఫోటోని మనం ఒక ఫ్రేమ్ అంటాం. జస్ట్ సింపుల్ లాంగ్వేజ్. ప్లే అవుతుంటే వీడియో, ఆ ఫొటోస్ అన్ని ఒక్కొక్క ఫోటో కలిపి చూడండి. ఇదొక ఫోటో, ఇదొక ఫోటో, ఇదొక ఫోటో, ఇదొక ఫోటో. ఫోటో ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్రేమ్. ఇవన్నీ కలిపి మనకి వీడియోలాగా అనిపిస్తాయి. బట్ ఇక్కడ థింగ్ ఏంటి అంటే మన హ్యూమన్ ఐకి సెకండ్కి మినిమం 24 ఫొటోస్ కనిపించాలి. మన హ్యూమన్ ఐకి సెకండ్కి మినిమం 24 ఫొటోస్ కనిపించాలి. సో అప్పుడే అదొక ప్రాపర్ మోషన్ పిక్చర్ లాగా కనిపిస్తుంది. మోషన్ పిక్చర్ ఈజ్ నథింగ్ బట్ వీడియో. సో మనకి స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్ అంటే సినిమాటిక్ ఫ్రేమ్ రేట్ అంటే 24 FPS అంటాం. స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 24 FPS. ఓకే. బట్ రైట్ నౌ ఈ 24 FPS అనేది ఏంటి అంటే థియేటర్కి ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ రైట్ నౌ డిజిటలైజేషన్ యూట్యూబ్లో వీటన్నిటిలో మనం మోస్ట్గా యూజ్ చేసేది 25 FPS. అంటే సెకండ్కి 24 ఫొటోస్ ఉంటాయి. సో ఇప్పుడు సెకండ్కి 24 ఫొటోస్ అంటే మనం ఎడిట్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఏం చేస్తామంటే సీక్వెన్స్ ఆర్ టైమ్ లైన్ అని క్రియేట్ చేస్తాం. ఈ సీక్వెన్స్ ఆర్ టైమ్ లైన్ డిసైడ్ చేస్తుంది ఎంత ఫ్రేమ్ రేట్తో అవుట్పుట్ బయటికి రావాలని చెప్పేసి ఇది డిసైడ్ చేస్తుంది. సో జనరల్లీ చూపిస్తున్నాను మీకు. నేను సీక్వెన్స్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ సీక్వెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్, అంటే మీకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా అర్థమవుతాయి. బట్ ఇక్కడ మనకి ఫ్రేమ్ రేట్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఫ్రేమ్స్ అని పెడుతున్నా ఇక్కడ ఒక సీక్వెన్స్ క్రియేట్ చేయడానికి. అంటే ఇప్పుడు మనం సెకండ్లో 10 ఫ్రేమ్స్ చూస్తాం. ఓకే. సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దీనికి నేను నేమ్ కూడా 10 FPS అని పెడుతున్నా. ఓకే. అండ్ నేను ఇలా ఒక 4-5 సీక్వెన్సెస్ క్రియేట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 తర్వాత మేబీ 15 అని పెడుతున్నా. ఓకే, 15 FPS. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24 FPS పెడుతున్నా. కంట్రోల్ N. సో 25 మనం ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం. 24 అనేది స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్. నేను 24 పెడుతున్నా ప్రస్తుతానికి. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఈ సీక్వెన్స్లో మనకి 10 ఫ్రేమ్సే ప్లే అవుతాయి. సెకండ్కి మనం 10 ఫ్రేమ్సే చూడగలుగుతాం. ఈ సీక్వెన్స్లో సెకండ్కి 15 ఫ్రేమ్స్ చూడగలుగుతాం. ఈ సీక్వెన్స్లో మనం సెకండ్కి 24 ఫ్రేమ్స్ చూడగలుగుతాం. సో ఇది ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర ఒక 25 FPS క్లిప్ ఉంది. సో ఈవెన్ దో మన ఒరిజినల్ క్లిప్ అంటే మనం రికార్డ్ చేసేటప్పుడు కెమెరాలో మనం సెట్టింగ్స్ పెట్టుకుంటాం ఆ ఫ్రేమ్ రేట్ ఎంత ఉండాలి ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇక్కడ ప్లే చేస్తున్నా. నాకు ప్రస్తుతానికి ఆడియో అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. సో ఇక్కడ వీడియో చూడండి. సో వీడియో ప్లేబ్యాక్ కొంచెం పెద్దగా కనిపించడానికి. సో నేను ప్లే చేస్తే వీడియో స్మూత్గా లేదు, స్ట్రక్ అయి కనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మీ నెట్వర్క్ స్లోగా ఉండడం వల్ల కాదు, బికాస్ ఆఫ్ మనం సెకండ్కి 10 ఫ్రేమ్సే చూడగలుగుతాం. మనకి ఇక్కడ టైం కనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే. సో మీకు ఇక్కడ యాక్చువల్లీ టైం కనిపిస్తుంది. సో ఇలా జూమ్ చేస్తే సో ఇక్కడికి 1 సెకండ్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 అనేసరికి మనకి 1 సెకండ్ డ్యూరేషన్ వచ్చేసింది చూడండి. ఓకే. సో నెక్స్ట్ సేమ్ క్లిప్ నేను 15 FPSలో పెడుతున్నా. సేమ్ క్లిప్. సో డ్రాగ్ చేసి రిలీజ్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా వీడియో ఎలా ప్లే అవుతుందో చూడండి. కొంచెం స్ట్రక్ అయ్యే ప్లే అవుతుంది. ఇట్స్ నాట్ దట్ మచ్ స్మూత్ యాక్చువల్లీ. బట్ అదే క్లిప్ నేను 24 FPSలో ప్లేస్ చేస్తున్నా.
ఇక్కడ మనకి మూమెంట్ అనేది స్మూత్గా ఉంటుంది. సో యూ కెన్ క్లియర్లీ ఫైండ్ ద డిఫరెన్స్. ఇక్కడ 10 ఫ్రేమ్స్ ప్లే అయినప్పుడు మనకి ఇలా స్ట్రక్ అయ్యి కనిపిస్తుంది మూమెంట్. ఈవెన్ 15 ఫ్రేమ్స్లో కూడా స్ట్రక్ అయ్యి కనిపిస్తుంది. బట్ 24 FPSలో మనకి మూమెంట్ అనేది న్యాచురల్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే మన స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్ అనేది మినిమం 24 ఉండాలి. బట్ 25 కూడా యూజ్ చేస్తున్నారు రైట్ నా. 1 ఫ్రేమ్లో మనకి విజిబుల్ డిఫరెన్స్ ఏం కనిపించదు. సో ఇప్పుడు మన స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్ ఒక క్లిప్కి 24 అనుకుందాం. ఇప్పుడు స్లో మోషన్ అచీవ్ చేయాలి కేస్. సో ఇప్పుడు స్లో మోషన్ అచీవ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నా. ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. జనరల్గా ఇప్పుడు డిజిటల్కి యూట్యూబ్కి మనం 25 వాడతాం. సో నేను ఒక 25 FPS సీక్వెన్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. Ctrl+N. సెట్టింగ్స్లో ఇక్కడ ఆల్రెడీ నాకు 25 FPS అనేది ఉంది. సో 25 FPS. ఓకే, సో ఇప్పుడు ఈ 25 FPSలో నేను సేమ్ వీడియోని ఏం చేశానంటే ఇక్కడ సేమ్ వీడియోనే ఇది. యాక్చువల్లీ మేము ఇది 100 FPSలో రికార్డ్ చేసాం. 100 అంటే సెకండ్కి 100 ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఈ 100 FPSలో రికార్డ్ చేసిన దాన్ని నేను 50 FPSకి 25 FPSకి కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ 25 FPSని తెచ్చి క్లిప్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ఓకే, సో ఈజీ క్యాలిక్యులేషన్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే క్లిప్ డ్యూరేషన్ అనేది స్పెసిఫిక్గా పెట్టుకుంటున్నా. మనకి ఇక్కడ డ్యూరేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్ ట్రిమ్ చేస్తున్నా జస్ట్ ఆ మూమెంట్ కనిపించేంత వరకు. ఓకే, దెన్ 4 సెకండ్స్ పెట్టుకుంటున్నా లేదా 5 సెకండ్స్ పెడుతున్నా ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. సో ఇట్స్ అ 5 సెకండ్స్ క్లిప్. ఇప్పుడు మనం స్లో మోషన్ చెయ్యాలి అంటే ఫండమెంటల్గా స్లో మోషన్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆబ్జెక్ట్, నా చేతిలో ఒక చిన్న ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ని నేను కిందకి డ్రాప్ చేస్తే మేబీ అది ఫ్రీ ఫాల్గా కింద పట్టడానికి 1 సెకండ్ టైం పట్టింది అనుకుందాం. అదే మనం స్లో మోషన్లో చూడాలి అంటే ఆ ఆబ్జెక్ట్ స్లోగా కిందకు వస్తుంది, అంటే ఇక్కడ టైం పెరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం స్లో మోషన్ అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది డ్యూరేషన్, టైం అనేది పెరుగుతుంది. అది కిందకి రీచ్ అవ్వడానికి మేబీ 2 సెకండ్స్ 3 సెకండ్స్ పడుతుంది. అంటే ఇప్పుడు మనం స్లో మోషన్ అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఒరిజినల్ డ్యూరేషన్ కన్నా క్లిప్ డ్యూరేషన్ పెంచుకోవాలి. ఇప్పుడు నా ఒరిజినల్ డ్యూరేషన్ 5 సెకండ్స్ ఉంది. సో ఇప్పుడు క్లిప్ డ్యూరేషన్ నేను ఆల్మోస్ట్ డబల్ చేస్తున్నా, అంటే 5 సెకండ్స్ ఉన్న క్లిప్ నేను ఎగ్జాక్ట్లీ 10 సెకండ్స్కి తీసుకొస్తున్నా. సో దీనికి మనకి టూల్ ఉంటుంది స్లో మోషన్ చేయడానికి, రేట్ స్ట్రెచ్ టూల్ అంటాం దాన్ని. సో ఈ టూల్ తీసుకొని నేను ఎగ్జాక్ట్గా 10 సెకండ్స్కి తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా, క్లిప్ అనేది స్లో మోషన్ అయ్యింది, బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ స్మూత్ యాక్చువల్. ఎందుకు అంత స్మూత్గా లేదు అంటే జనరల్ కేస్ చెప్తాను చూడండి. బేసిక్ మ్యాథ్, మనం రికార్డ్ చేసిన క్లిప్ అంటే మన ఒరిజినల్ క్లిప్ ఫ్రేమ్ రేట్ 25 ఉంది, 25 FPS అంటే 1 సెకండ్లో మీకు 1 సెకండ్లో 25 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 1 సెకండ్ క్లిప్ని మనం ఏం చేస్తున్నాం, 2 సెకండ్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం, అంతే కదా. ఈ 1 సెకండ్ క్లిప్ని 2 సెకండ్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం, అంటే ఇప్పుడు ఈ 25ని డివైడెడ్ బై 2 చేయాలి. సో ఇప్పుడు డివైడెడ్ బై 2 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి సమ్ 12.5 ఫ్రేమ్స్ పర్ సెకండ్. బేసిక్ మ్యాథ్ ఇది. ఓకే, 1 సెకండ్ క్లిప్ని మనం స్లో మోషన్ చేయడానికి దాని డ్యూరేషన్ పెంచి 2 సెకండ్స్ చేసాం. ఇక్కడ ఏమైంది, మనకి జనరల్గా 1 సెకండ్లో 25 ఫ్రేమ్స్ ఉన్నాయి, దాన్ని 2 సెకండ్స్కి పెంచాం కాబట్టి ఇప్పుడు దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఇప్పుడు ఈచ్ సెకండ్లో 12.5 ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్లే చేసినప్పుడు అంటే జనరల్గా మనకి ఏమవుతుంది అంటే క్లిప్ నార్మల్గా ఉన్నప్పుడు నేను ఒకసారి ప్రెస్ చేస్తే ఒక ఫ్రేమ్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మనం కీబోర్డ్లో యారోస్ ఉంటాయి కదా, ఇలా ఒక్కొక్క ఫ్రేమ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను మూవ్ చేస్తున్నాను, ఒకసారి ప్రెస్ చేసా, ఫ్రేమ్ మూవ్ అవ్వలేదు. ఓకే, చూడండి ఇక్కడ నేను ఒకసారి ప్రెస్ చేసా, ఫ్రేమ్ మూవ్ అవ్వలేదు, మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు ఫ్రేమ్ మూవ్ అవుతుంది. సో అంటే నేను 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఫ్రేమ్ మూవ్ అవుతుంది.
అంటే మధ్యలో ఒక ఫ్రేమ్ మిస్ అయిపోతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆ ఫ్రేమ్ మిస్ అవ్వటం వల్ల మనకి స్లో మోషన్ అనేది స్మూత్‌గా కనిపించదు. సో ఇప్పుడు దీన్ని మనం అవాయిడ్ చేయడానికి, అంటే ఏదైతే స్మూత్‌గా లేదు, ఇలా బ్రేక్ అయి ప్లే అవుతుందో దాన్ని మనం ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేస్తాము అంటే, రికార్డ్ చేసుకునేటప్పుడే, ఆన్ కెమెరా రికార్డ్ చేసుకునేటప్పుడే మనం మినిమమ్ 50 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేసుకోవాలి. మినిమమ్. అంటే సెకండ్‌కి 50 ఫ్రేమ్స్ ఉంటాయి. లేదా కెమెరా సపోర్ట్ చేస్తే 100 ఎఫ్‌పిఎస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 120, 240 ఇలా మనకి చాలా, అంటే ఈవెన్ కొన్ని కెమెరాస్ ఉంటాయి 1000 ఎఫ్‌పిఎస్, 10,000 ఎఫ్‌పిఎస్, ఈవెన్ 1,00,000 ఎఫ్‌పిఎస్ వరకు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక బేసిక్ మ్యాథ్ చేద్దాం. సరే, ఆ మ్యాథ్ తర్వాత చేద్దాం. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ క్లిప్‌ని ప్రస్తుతానికి పక్కకు జరిపేస్తున్నా. ఓకే. సో ఐ హావ్ అనదర్ క్లిప్ విత్ 50 ఎఫ్‌పిఎస్. సేమ్ క్లిప్పే నాకు 50 ఎఫ్‌పిఎస్‌తో ఉంది. ఇప్పుడు ఈ క్లిప్‌ని నేను సెలెక్ట్ చేసుకొని, సో మేబీ క్లిప్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఎగ్జాక్ట్‌గా నాకు 5 సెకండ్స్ వరకు ఉండాలి క్లిప్. సో ఎందుకు నేను ఎగ్జాక్ట్‌గా 5 సెకండ్స్ పెడుతున్నానంటే, ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ క్లిప్‌ని కూడా నేను ఎగ్జాక్ట్‌గా డబుల్ చేస్తున్నా, ఆర్. సో ఇప్పుడు ఇది ప్లే చేస్తున్నాను. డిఫరెన్స్ చూడండి. సో ఇది 50 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేసిన క్లిప్పు. నాకు స్లో మోషన్ చూడండి ఎంత స్మూత్‌గా ప్లే అవుతుందో. ఓకే. బట్ ఇది 25 ఎఫ్‌పిఎస్‌లో ఉన్న క్లిప్. దీని స్లో మోషన్ చూడండి. పర్టిక్యులర్‌గా హెడ్ రొటేట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతది. మూవ్‌మెంట్ ఈజ్ నాట్ దట్ మచ్ స్మూత్ యాక్చువల్లీ. సో ఎందుకు అంటే, ఇప్పుడు మనం 50 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేసామనుకోండి, 1 సెకండ్‌లో మనకి 50 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 1 సెకండ్ క్లిప్‌ని మనం ఏం చేస్తున్నాం, 2 సెకండ్స్‌కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు 50 డివైడెడ్ బై 2 అంటే మనకేమొస్తది, 25 ఎఫ్‌పిఎస్. ఓకే. అంటే మన స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్ 24. మన హ్యూమన్ ఐకి కావాల్సింది 24. అది సాటిస్ఫై అయిపోతుంది. సో మనకి ఈవెన్ ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ చేసిన, సో ఒక్కొక్క ఫ్రేమ్ మూవ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ చేస్తే 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఒక ఫ్రేమ్ మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మధ్యలో ఫ్రేమ్ మిస్ అవుతుంది, ఇక్కడ ఫ్రేమ్స్ అనేవి మిస్ అవ్వవు. సో ఈవెన్ ఐ హ్యావ్ ఏ వీడియో విత్ 100 ఎఫ్‌పిఎస్. ఓకే. ఇప్పుడు 100 ఎఫ్‌పిఎస్‌లో తీసుకుంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రేమ్ రేట్ 100 ఎఫ్‌పిఎస్ అనుకుందాం. 1 సెకండ్‌లో నాకు 100 ఫ్రేమ్స్ ఉన్నాయి. 100 ఫ్రేమ్స్. సో ఇప్పుడు ఈ 1 సెకండ్ క్లిప్‌ని నేను మాక్సిమం ఎన్ని సెకండ్స్ వరకు స్ట్రెచ్ చేయొచ్చు? ఇన్‌కేస్ నేను 2 సెకండ్స్‌కి స్ట్రెచ్ చేశాననుకోండి, 2 సెకండ్‌కి స్ట్రెచ్ చేస్తే నాకు 100/2 50 వస్తది. సో ఇప్పుడు నాకు మినిమమ్ 25 వరకు ఛాన్స్ ఉంది కదా! సో నేను 4 సెకండ్స్ వరకు స్ట్రెచ్ చేసుకోవచ్చు. సో మినిమమ్ 25 వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ కేస్ ఏంటి, 4 సెకండ్స్ వరకు అంటే మీకు అర్థం కావడానికి ఇప్పుడు 5, అంటే ఇప్పుడు 5 సెకండ్స్ ఉంది క్లిప్. నేను 10 సెకండ్స్‌కి పెంచుతున్నా. ఓకే. నాకు వీడియో అనేది ఇలా స్లో మోషన్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ సెకండ్‌లో 50 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈవెన్ దీన్ని డబుల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ 5 సెకండ్స్ క్లిప్‌ని నేను 20 సెకండ్స్ వరకు స్లో మోషన్ చేయొచ్చు. ఓకే. ఆల్మోస్ట్ 4 టైమ్స్. సో ఇప్పుడు నాకు స్లో మోషన్ అనేది ఇంకా స్మూత్‌గా, ఇంకా అల్ట్రా స్లో మోషన్ అంటుంది. ఈ అల్ట్రా స్లో మోషన్ అనేది కనిపిస్తది మనకి. ఓకే. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, స్లో మోషన్ అచీవ్ చేయాలి అంటే వి నీడ్
ఫ్రేమ్ రేట్. వీ నీడ్ టు అండర్‌స్టాండ్ ఫ్రేమ్ రేట్. ఈ ఫ్రేమ్ రేట్ అనేది మనం కెమెరాలో రికార్డ్ చేసుకునేటప్పుడే డిసైడ్ చేసుకోవాలి. అంటే మనం ఎడిట్ చేసేటప్పుడు మనకి స్లో మోషన్ కావాలంటే మన కెమెరామ్యాన్‌కి ఆర్ మనమే షూట్ చేస్తున్నామంటే మనం అక్కడ కెమెరా సెట్టింగ్స్‌లో డిసైడ్ చేసుకోవాలి స్లో మోషన్ అనేది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ 25 ఎఫ్‌పిఎస్ క్లిప్ కదా! దీన్ని నేను ఆల్మోస్ట్ 20 సెకండ్స్‌కి స్లో మోషన్ చేస్తున్నాను చూడండి. పైన పెట్టాను. అంటే పైనున్న క్లిప్పే మనకు కనిపిస్తది యాక్చువల్లీ. సో, ఇప్పుడు దీన్ని నేను చేస్తే నాకు ఇలా కనిపిస్తుంది. జర్క్, జర్క్, జర్క్ లాగా కనిపిస్తది. బట్ నేను దీన్ని డిజేబుల్ చేస్తున్నా. కింద వీడియో చూడండి ఎంత స్మూత్‌గా కనిపిస్తుందో. 100లో రికార్డ్ చేసింది స్లో మోషన్. యూ విల్ ఫైండ్ దట్ క్లియర్ విజిబుల్ డిఫరెన్స్ ఇన్ ద మూవ్‌మెంట్. ఓకే. సో, వీ నీడ్ టు అండర్‌స్టాండ్ ఫ్రేమ్ రేట్. జనరల్ స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్ అంటే సెకండ్‌కి 24 ఎఫ్‌పిఎస్ అంటాం. రైట్ నౌ వి ఆర్ యూజింగ్ 25 ఎఫ్‌పిఎస్ యాక్చువల్లీ. ఓకే. సో, ఈవెన్ మనం రికార్డ్ చేసుకునేటప్పుడు ఎన్ని ఫ్రేమ్ రేట్‌లో రికార్డ్ చేసుకున్నా మనం ఇక్కడ టైమ్‌లైన్ క్రియేట్ చేస్తాం. అది డిసైడ్ చేస్తది మన అవుట్‌పుట్ ఫ్రేమ్ రేట్ ఎంత ఉండాలి అని చెప్పేసి. అవుట్‌పుట్ ఫ్రేమ్ రేట్ ఆల్వేస్ 24 ఆర్ 25 యూజ్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా రీల్స్ కోసం ఈవెన్ 50 ఎఫ్‌పిఎస్ కూడా యూజ్ చేస్తున్నారు. అంటే వీడియో స్మూత్‌గా కనిపిస్తదనే ఒక థాట్ తోటి. బట్ స్టాండర్డ్ 24 ఆర్ 25 వి కెన్ యూజ్. అండ్ స్లో మోషన్ అచీవ్ చేయాలి అంటే మనం మినిమమ్ 50 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేయాలి. ఈవెన్ మన కెమెరా సపోర్ట్ చేస్తే వి కెన్ రికార్డ్ 100, 120. ఈవెన్ ఐ టోల్డ్ కొన్ని కెమెరాస్ ఉంటాయి. ఈవెన్ 1,00,000 ఎఫ్‌పిఎస్‌లో కూడా రికార్డ్ చేస్తాయి. అంటే 1 సెకండ్‌లో 1,00,000 ఫ్రేమ్స్ ఉంటాయి. సో, ఇప్పుడు 1 సెకండ్‌లో 1,00,000 ఫ్రేమ్స్ అంటే జస్ట్ ఒక మీరు బేసిక్ కాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఈ 1 సెకండ్ క్లిప్‌ని నేను ఎంత వరకు స్లో మోషన్ చేయొచ్చు? సో, నేను కాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు నా దగ్గర 1 సెకండ్‌లో 1,00,000 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ 1 సెకండ్‌లో 1,00,000 ఫ్రేమ్స్ ఉన్నాయంటే సో, ఇప్పుడు మనకి సెకండ్‌కి 25 ఫ్రేమ్స్ కావాలి. సో, దీన్ని నేను బై 25తో డివైడ్ చేస్తున్నా. సో, మనకి 4000 సెకండ్స్ వరకు ఎక్స్‌టెండ్ చేయొచ్చు. 1 సెకండ్ క్లిప్‌ని 4000 సెకండ్స్ వరకు. అంటే ఇప్పుడు ఇది మనం 1,00,000 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేస్తే మోస్ట్‌లీ మనం జనరల్ వీడియో ఎడిటింగ్‌లో ఇది యూజ్ చేయము. వెరీ రేర్ కేసెస్‌లో ఇండస్ట్రీ పర్పస్‌లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఎక్స్పెరిమెంటేషన్‌కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మోస్ట్‌లీ మూవీస్‌లో 240 మాక్సిమం 240 వరకు రికార్డ్ చేసుకుంటారు యాక్షన్ సీక్వెన్సెస్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ 4000 సెకండ్స్‌ని మనం మినిట్స్‌లో కన్వర్ట్ చేయాలి అంటే డివైడెడ్ బై 60. సో, యావరేజ్‌గా 66 మినిట్స్. అంటే 1 సెకండ్ క్లిప్‌ని మనం యావరేజ్‌గా 66 మినిట్స్ అంటే మోర్ దెన్ 1 అవర్ ప్రివ్యూ చూడొచ్చు స్లో మోషన్‌లో. జనరల్లీ ఇది ఎప్పుడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గన్ ఫైర్ చేస్తాం. గన్ ఫైర్ చేసినప్పుడు మనకు బుల్లెట్ కనపడదు. నార్మల్ స్పీడ్‌లో చూసినప్పుడు. బట్ ఆ గన్‌లో ఉన్న బుల్లెట్ ఆ మూవ్‌మెంట్‌ని మనం అబ్జర్వ్ చేయాలి అంటే వి నీడ్ టు రికార్డ్ అట్‌లీస్ట్ 1000 ఫ్రేమ్ రేట్. అప్పుడు మనం బుల్లెట్‌ని ఈజీగా చూడగలుగుతాం. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే మనకి కొన్ని కేసెస్‌లో ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ సమ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఎడిటింగ్ మనకి డైరెక్ట్‌గా స్లో మోషన్ ఫుటేజ్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మొబైల్‌లో స్లో మోషన్‌లో రికార్డ్ చేస్తే మనం ప్రివ్యూ చూసేటప్పుడే స్లో మోషన్‌లో చూసేస్తాం. అవేం చేస్తాయి అంటే జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేస్తాయి. డివైస్ ఇట్‌సెల్ఫ్ అది కెమెరా కావచ్చు, మొబైల్ కావచ్చు, డివైస్ ఇట్‌సెల్ఫ్ దాన్ని స్లో మోషన్‌కి కన్వర్ట్ చేస్తాయి. అంటే 25 ఫ్రేమ్ రేట్‌కి అవే కన్వర్ట్ చేస్తాయి. ఎడిటింగ్‌లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో, కెమెరాస్‌లో మనం సెట్టింగ్స్ మేనేజ్ చేయొచ్చు. సో, డైరెక్ట్‌గా స్లో మోషన్ అవుట్‌పుట్ కావాలా? లేదా 100 ఎఫ్‌పిఎస్ మనకి కావాలా అని చెప్పేసి. ఓకే. సో, ఇది బ్రీఫ్‌గా స్లో మోషన్ అచీవ్ చేయాలి అంటే
మనకి ఖచ్చితంగా ఫ్రేమ్ రేట్ గురించి తెలియాలి. హయ్యర్ ఫ్రేమ్ రేట్ ఎందుకు పెట్టుకుంటాం స్లో మోషన్‌కి అనే దానికి ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇది. సో, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్ అండ్ యూ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్లో మోషన్. సో, ఇన్ డెప్త్‌గా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే చూస్ ఫిల్మాట్రిక్స్ అకాడమీ. సో, నేను కాన్ఫిడెంట్‌గా ఒకటే చెప్తాను బిఫోర్ క్లోజింగ్. తెలుగులో పర్టిక్యులర్‌గా ఎడిటింగ్ సెగ్మెంట్‌లో ఇంత లాంగ్ డ్యూరేషన్ అండ్ ఇంత డెప్త్‌గా క్లాసెస్ మీకెవరు టీచ్ చేయరు. సో, ఐ హావ్ టీచింగ్ దీస్ క్లాసెస్ విత్ మై 8 ఇయర్స్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. సో, కోర్స్‌లో ఏమేం కవర్ అవుతాయి అనేది మనం స్టార్టింగ్‌లోనే డిస్కస్ చేసాం. సో, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. జనరల్లీ ఇది 3 మంత్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్. ఇందులో మీకు ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ ఇన్ డెప్త్‌గా కవర్ అవుతది. ప్రీమియర్ ప్రోలో మీరు ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్, కలర్ గ్రేడింగ్ నేర్చుకుంటారు. యూ కెన్ ఏబుల్ టు ఎడిట్ వాటెవర్ యూ వాంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్. సో, మీరు వెడ్డింగ్ ఎడిటింగ్ చేయగలుగుతారు, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేయగలుగుతారు, ఈవెన్ సోషల్ మీడియా రీల్స్ కూడా ఎడిట్ చేయగలుగుతారు ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్. అండ్ దీంతో పాటు బోనస్ యూ విల్ లెర్న్ కలర్ గ్రేడింగ్ ఇన్ డావిన్సీ అండ్ ఏఐలో ఇమేజ్ జనరేషన్ అండ్ వీడియో జనరేషన్ ఎలా చేయాలని స్పెషల్ గైడెన్స్ సెషన్స్ ఉంటాయి. అండ్ వీటితో పాటు కెరీర్ గైడెన్స్, పోర్ట్ఫోలియో గైడెన్స్ కూడా ఉంటుంది. అంటే ప్రజెంట్ ఈ డెమో ఆన్లైన్ కోర్స్ కోసం జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు జాయిన్ ఆఫ్లైన్ కోర్స్ ఫర్ ఎడిటింగ్, వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఆఫ్లైన్ కోర్సెస్. మన అకాడమీ వచ్చేసి హైదరాబాద్, మాదాపూర్. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పటికి 150+ స్టూడెంట్స్ మన దగ్గర నుంచి కోర్స్ కంప్లీట్ చేసి వెళ్ళారు విత్ మోర్ దెన్ 95% సాటిస్ఫైడ్ రేట్. కోర్స్ కంప్లీట్ చేసి మంచిగా నేర్చుకున్న అందరూ ఎక్కడో దగ్గర జాబ్స్‌లో అయితే సెటిల్ అయ్యి ఉన్నారు. నేర్చుకున్న వాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, కోర్స్‌లో జాయిన్ అయ్యి నేర్చుకుంటేనే జాబ్ వస్తది. టైమ్ పాస్ చేస్తే జాబ్ రాదు. సో, దట్స్ ఇట్ గైస్. సో, సీ యూ ఆన్ లైవ్ క్లాసెస్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎట్ ఫిల్మాట్రిక్స్ అకాడమీ. హ్యాపీ లెర్నింగ్.